అంటే ప్రభాస్ అన్న ఈ సినిమాలో హీరోనా కాదా అంటే సైడ్ రోల్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. తను భైరవ రోల్ చేస్తున్నా అనమాట. అరే ఓ నిన్నేమన్నారా అరే సైడ్ రోల్ అంటారా? ఇంకేం అర్థమవుతుంది అసలు ఉందరా అసలు బుర్రుందా? సో ఈ కల్కి సినిమాకి ఇంకా భారీ ఎత్తులు పెడతారు. అమరావతిలో పెడతారు. చీఫ్ గెస్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని పిలుస్తారు, పవన్ కళ్యాణ్ పిలుస్తారు, మైకేల్ జాక్సన్ పిలుస్తారు అని నీకు ఇష్టం వచ్చింది రాసుకోరా అరే. నిశ్చిత్ వాళ్ళ తమ్ముడు కాదు వీడు అన్ననే. ఇంకా వాడైనా బతుకున్నోళ్ళ పేర్లు చెప్తాడు. ఇక్కడ టీచర్ ఉన్నాడు. ఇది పెట్టింది 600 కోట్లు రా నాగేశ్వర. ఈ సినిమాకి ఏ మాత్రం ప్రమోషన్ చేస్తున్నావు? అరే ఓ లఫ్డ్ గా నువ్వే చెప్పాలరా ఎవరు ఎట్లా ప్రమోషన్ చేయాలని. అరే అదే కదా ఈ సినిమా రిలీజ్ అయిపోయాక ఉంటుంది చూడరా, నీకు నీ అడ్రస్ పెట్టి నీ ఇంటికి వచ్చి మరీ చేస్తారు. నీకు చెప్తున్నా ఆట చూస్తావా? చిట్టా 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 కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. సో ఏం చేయబోతున్నాం ఈరోజు? మన రావన్ ఫర్ యూ, రాడ్ ఫర్ యూ, రోతో ఫర్ యూ అని వీడియోస్ కి రియాక్ట్ కాబోతున్నాం అనమాట. మళ్ళీ వచ్చేసాడా మనోడు? ఎస్, ఈసారి కల్కితో దుమ్ము లేపిండు. మొత్తం యూట్యూబ్ ఛానల్ మొత్తం 10 వీడియోలు దింపిండు. మనం కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి చూసి రియాక్ట్ అవుదాం. ఇవన్నీ మనోడు రిలీజ్ కి ముందే చేసిండు. మనం కూడా సినిమా రిలీజ్ కాక ముందే రియాక్ట్ అవుతున్నాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, నేను మాట్లాడాలకు వచ్చేది ప్రమోషన్స్ గురించి అనమాట. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది కల్కి సినిమా 60 కోట్ల బడ్జెట్, 600 కోట్ల బడ్జెట్. ప్రతి నా కొడుకు వచ్చి ప్రమోషన్స్ గురించి మాట్లాడేది నాకు అర్థం కాదు. బొచ్చులది హాలీవుడ్ లెవెల్ రేంజ్ ప్రమోషన్ చేస్తున్నారా నాయన. BGMI లో కూడా కలికి వస్తుంది. కాదు 600 కోట్లు 60 కోట్లు అనుకున్నాడంట. అసలు ఎట్లా అనుకుంటాడు 60 కోట్లు అనేది? ఉందరా అసలు బుర్రుందా? ప్రమోట్ కూడా ఎట్లా వస్తుంది అనుకున్నాం. మా దగ్గర కంటెంట్ ఉంది అని చూపిస్తారు గట్టిగా. పెద్ద ప్రమోషన్. ప్రమోషన్లు ఉన్నాయిరా. ప్రమోషన్లు ఈడ ఆనంద్ మహేంద్రతోని ఒకటి చేపించారు, బుజ్జి ఎక్స్ ఆనంద్ మహేంద్ర అని. బుజ్జి ఎక్స్ నాగ చైతన్య, బుజ్జి ఎక్స్ రిషబ్ శెట్టి, ఇంకే మొత్తం చేపిస్తూనే ఉన్నారు. బుజ్జి ఎక్స్ భైరవ అని ఎంత పెద్ద ఈవెంట్ చేసారు. ప్రభాసే కాస్ట్యూమ్ వేసుకొని మరీ వచ్చిండు. అందరికి అర్థం కావాలని బుజ్జి ఎక్స్ భైరవ యానిమేటెడ్ సిరీస్ 2 ఎపిసోడ్స్ వచ్చింది. ఇటు చూడడు, అట్లాంటి చూడడు కానీ మాట్లాడతాడు ఎక్కువ. కంటెంట్ ఉన్న వాళ్ళకి పబ్లిసిటీ అవసరం లేదు. అక్షరాల 600 కోట్ల బడ్జెట్. ప్రమోషన్ చూసుకున్నట్టయితే జీరోగా మిగిలిపోయింది అనమాట. అరే ఓ అరే అరే ఓ లఫ్డ్ గా నిన్నేమన్నారా అరే. ప్రమోషన్స్ ఎట్లా చేయాలి కూడా వీడియో చెప్తాడు. నువ్వు చేయరా, నువ్వు పోయి చేయి. ఫ్రెండ్స్, ముంబైలో ఈవెంట్ పెట్టారు. ఆ ఈవెంట్ ఏంద్రా నువ్వు పెట్టిన పోస్టర్ ఆ సాంగ్ రిలీజ్ ది భైరవ యాంథమ్ అండ్ ముంబైలో అయ్యింది ఈవెంటే. ఈ ప్రమోషన్స్ డిజిటల్ గా మొత్తం వేరే లెవెల్ ప్రమోషన్స్ అవుతున్నాయి. ఒకటి చూడాలి ఏం తెలుసా, కల్కి సినిమాకి ముందే చాలా మంది అసలు మహాభారతం లేదని మొత్తం తిప్పుతారు పేజీలు ఇప్పుడు అందరూ. అదే కదా, చాలా ద్వారా అసలు ఈ సినిమా మీద కల్కి అని కొడితే యూట్యూబ్ లా 100 కాదు 1000 వీడియోలు వచ్చినాయి ఇప్పుడు. ఎందుకంటే కల్కి పురాణం ఏంది, అసలు ఏమైంది, ఏం జరిగింది అంటే ఆల్రెడీ ఒక ట్రైలర్ తోటి ఒక పెద్ద హైప్ క్రియేట్ అయిపోయింది. ఇంకా నువ్వు అంటావు ప్రమోషన్స్ లేవు అని చెప్పి. నీ మాట వినడం అనుకో. యాక్చువల్ గా వాళ్ళు ఎంత స్మార్ట్ గా ఆడిరంటే మనతోటే మన కంటెంట్ లోనే వాళ్ళ ఏమంటారు కల్కి గురించి మాట్లాడించి మనతోటే ప్రమోట్ చేపిస్తారు మొత్తం. ప్రమోషన్లు లేవు అని అదే ఒక ప్రమోషన్ అయిపోయింది వాళ్ళకి. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంట. వాము, ఇది విన్న తర్వాత నా ఫీజులు అయితే ఎగిరిపోయాయి. మాకు ఎగిరిపోతున్నాయి అమ్మ ఫీజులు. ఫీజులే నీకు తెలియదు, ఫ్యూజులు కాదు అది ఫీజులు. నువ్వు అట్లే అనాలి. 200 కోట్లతో తీసినటువంటి రాధేశ్యామ్ సినిమాకి ఇంకా భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. సో ఈ కల్కి సినిమాకి ఇంకా భారీ ఎత్తులు పెడతారు. అమరావతిలో పెడతారు. చీఫ్ గెస్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని పిలుస్తారు, పవన్ కళ్యాణ్ పిలుస్తారు, టాలీవుడ్ లో ఉన్నటువంటి మైకేల్ జాక్సన్ పిలుస్తారు అని ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? నీకు ఇష్టం వచ్చింది రాసుకోరా అరే. వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని పిలుస్తాము, ఏడే ఈవెంట్ చేస్తాను ఏడే చెప్పలేరు. నువ్వే డిసైడ్ అయిపో. ఏడే ఈవెంట్ చేస్తారా నువ్వే డిసైడ్ గా. ఎవరు పిలుస్తారా డిసైడ్ గా. ఓకే పర్లేదు, మా తెలుగు వాళ్ళు చెప్పినావు అంటే ఓ లెక్క. మైకేల్ జాక్సన్ పిలుస్తారు ఏంద్రా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా.
మైకిల్ జాక్సన్ చచ్చిపోయిండ్రా, చచ్చిపోయిన వాళ్ళని ఎడికెళ్ళి పిలుస్తారా? పిలుస్తారు రా, వీడు చెప్తే వస్తాడు, మైకేల్ జాక్సన్ వీడియో చెప్పి వస్తాడు. నిశ్చిత్ వాళ్ళ తమ్ముడు కాదు వీడు అన్ననే ఇంకా. అన్న వాడైనా బతుకున్న వాళ్ళ పేర్లు చెప్తాడు, వీడిక్కడ డేంజర్ ఉన్నాడు. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. సైలెంట్ గా ముంబైలో చిన్న ఈవెంట్ లాంటిది ప్లాన్ చేశారు. అక్కడ కొసేపు ఇక ప్రభాస్ అన్న థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ అలాట్ అన్నాడు. అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ మీద జోకులేటో, దీపికా పదుకునేని పట్టుకోవడం, అక్కడ బూమ్ బూమ్ అయిపోయింది. అయిపోయింది ప్రమోషన్స్. అసలు ఈ ప్రమోషన్ ఇవ్వడరా నువ్వు భూమి తాగే బ్రాండ్ చెప్తావేంద్రా? ఆడ అయింది చెప్పకుండా జస్ట్ ఆడ పట్టుకుండు కామెడీ జోకులు వేసిండు, భూమి అయిందంట. కాదు, ఈ వీడియో చేయక ముందు అదే భూమి మేచి వచ్చిండు అనమాట, అందుకే అది చెప్తున్నాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సీరియస్లీ సినిమా హిట్ అయిద్దా ఫట్ అయిద్దా అంటే కొంతమంది తిక్కల కొడుకు ఒక రకాలుగా మాట్లాడుతున్నారు అనమాట. ఉదాహరణకి బార్బెల్ గారు ఉన్నాడు, వాడే మాట్లాడుతుంటూ మీరేదో హాలీవుడ్ రేంజ్ లో ఊహించుకుంటున్నారు కానీ అంత సీన్ లేదు అక్కడ. వాళ్ళలాగా చాలా మంది బాలీవుడ్ యూట్యూబర్స్ అయి ఉండొచ్చు, చాలా వరస్ట్ గా మాట్లాడుతున్నారు కల్కి సినిమా గురించి. అరే మరి నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. నీ తమ్నేల్ లో నువ్వేం పెట్టావు చూసుకోరా ఫస్ట్. తమ్నేల్ లా క్వశ్చన్ మార్క్ కూడా పెట్టలే ఫ్లాప్ అవుద్ది అని. మనోడు సెంటెన్స్ డిక్లేర్ చేసేసిండు. డిసైడ్ అయ్యానికి ఫ్లాప్ అవుద్ది అంట. ఈ సినిమా రిలీజ్ అయినాక చెప్తున్నాదా ఏడుంటా నువ్వు అడ్రస్ బెటర్ అంత లేదు, అప్పుడు హైప్ లేపుతూనే ఉంటాడు. నిజంగా ఫ్రెండ్స్ సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే ఇప్పుడు ఒక్కొక్క సీన్ తెలుసుకున్నా కానీ ఒళ్ళు అయితే గగ్గురు పడుతుంది అనమాట. ఆ రేంజ్ లో ఉంది అనేటటువంటి కూడా తక్కువైపోతే ఫ్యాన్స్ హైప్ తో చచ్చిపోతే పరిస్థితి ఏంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ ఊసరవల్లి రాయుడు రంగులు మారుస్తాడు వీడు. సినిమా 600 కోట్లు పెట్టి తీస్తున్నారు, కనీసం టవర్ రావాలి అంటే 1200 కోట్లు రావాలి. 1200 కోట్లు రావాలంటే ఏంది, ఆ ప్రమోషన్స్ అనేది పీక్స్ గా వెళ్ళాలి. ఇది పిచ్చా ఇది ఏదో చెప్తా, అక్కడ పోస్ట్ గా వెళ్ళాలి అని ఉండాలి కానీ పిక్స్ అనేసి. ఐ థింక్ వాటో వాట్ పీక్స్ అంటే దీన్ని అంటారు, దీన్ని లీక్స్ అంటారు. వీడు చూసినావా 600 కోట్లు పెడితే 1200 కోట్లు రావాలి అంటే నువ్వే డిసైడ్ చేసి ఎన్ని కోట్లు రావాలి ఏంది అని చెప్పి నువ్వే చెప్పి మొత్తం అన్ని. ఓకే, ఎవడురా నువ్వు? వైజాగ్ సబ్స్క్రైబర్స్ ఉన్నాడు అనమాట. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిండు, భయా బుజ్జి మా వైజాగ్ బీచ్ లోనే తిరుగుతుంది, దాని మీద పెద్దోళ్ళు లెక్కాలంటేనేమో 500 ఛార్జ్ చేస్తున్నారు, బుట్ట పిల్లగాళ్ళు లెక్కాలంటేనే 300 ఛార్జ్ చేస్తున్నారు. ఆ బుజ్జిని ఎంత దరిద్రంగా వాడుతున్నారని చెప్పి బాధగాని. అరే ఇవ్వడం చెప్పండి రా వాడికి వీడి సబ్స్క్రైబర్ కి ఇవ్వడం వాడు కానీ అదేదో వేరే ఆట బొమ్మ తీసుకొచ్చి మీకు అట్లా చేస్తాడు, బుజ్జిని తీసుకొచ్చి బీచ్ లో ఇవ్వడం చేస్తాడు. అరా అట్లా అది కూడా చీప్ గా 500లకు 300లకు అంట. అది మన గుర్రమారా బీచ్ లో తిరగడానికి 500 500 500 300 300 అనుకోనికి. అది బుజ్జి కాదు నాకు తెలిసి గజ్జి అయి ఉంటది అది. వేసేసాడు. ఇంకోటి సబ్స్క్రైబర్ అని చెప్పి ఈడే ఇట్లాంటి దొంగ విషయాలని చెప్తుంటాడు. వాళ్ళ పేర్ల మీద వేస్తాడు కదా. అదే కదా, సబ్స్క్రైబర్ లని ఏమన్నది వీడు అందరినీ వాడతాడు వీడు చోరుగాడు. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కొన్ని సినిమాలు నేను కంపారిజన్ చేసి ఈ రోజు ప్రమోషన్స్ గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. మొట్టమొదటి బాహుబలి 1, దానికి ప్రమోషన్స్ పీక్స్ లో జరిగినాయి, అది మీకు తెలియకపోవచ్చు కానీ మొన్ననే డైరెక్టర్ రాజమౌళి చెప్పిండ్రా మేము ఎక్కువ ప్రమోషన్స్ చేయలేదు అసలు బాహుబలి కానీ. Publicity campaign. When we said that we spent zero budget on Bahubali, that means yes. ఒకవేళ చేసినా కూడా అది ఏమైంది, అదే ఫస్ట్ సినిమా ఉండే పాన్ ఇండియా కోసం మనకంటే అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ కానికే. అప్పట్లో పెద్ద పేరు కూడా లేకపోయిండే కాబట్టి చేసారు. Like even Bahubali, we did not do even one television commercial in Telugu. But Hindi we went all out. We did whatever we can. I mean, అంతా ఇలాంటి వాళ్ళే లేవు ప్రమోషన్ లేవు అని ఇట్లా ఏమి రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు మొత్తం. మన కల్కి టీమ్ కి ఒక పెద్ద విజన్ ఉంది, వాళ్ళు దానికోసం ట్రై చేస్తారు. నేను నా జీవితంలో చూడాల భారీ ఎత్తున ప్రమోషన్ జరిగాయి. ఉదాహరణకి మనం తినేటటువంటి రూపాయి ఆలు చిప్స్ మీద కూడా బాహుబలి లోగో అయితే వేయడం జరిగింది. ట్రైన్స్ మీద బాహుబలి పోస్టర్స్ అయితే వేయడం హిట్ అయినాక క్రేజ్ చూసి అది సేల్ అవుతుంది అని చెప్పి వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ ప్రమోషన్స్ అది వాళ్ళ సేల్స్. అది దానికి నీకు సంబంధం ఏంది నాకు అర్థం కాదు. రాజమౌళి అవన్నీ చేపించి ప్రమోషన్స్ లెక్క అని చెప్తాడేమో. ఇంకా ఆ చిప్స్ ప్యాకెట్ కూడా అలేదంటాడు, మాట్లాడతాడు రాయుడు. జరిగింది బస్సుల మీద బాహుబలి పోస్టర్స్ భారీ ఎత్తున వేయడం జరిగింది. అక్కడ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇక్కడ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, రాష్ట్రానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి అవునది RRR అయింది. ఇప్పుడు బాహుబలిని పట్టుకొని RRR ప్రమోషన్ లో యాడ్ చేస్తుండే. రెండిట్లా రాజమౌళి ఉన్నాడు కదా డైరెక్షన్, అంతే చాలు వాడికి. రాంచరణ అయితే చచ్చిపోయారు. అక్కడ మాట్లాడలేక ఇక్కడ మాట్లాడలేక అక్కడ తిరగలేక ఒక్కొక్కసారి ఎంటర్ కన్ఫ్యూజ్ అయ్యి ఏది నార్త్ ఏది సౌత్ అని అర్థం కాక అక్కడక్కడ. ఇప్పుడు ఇది RRR
హిందీలో మాట్లాడినటువంటి వీడియోలు కూడా మనకు దర్శనం ఇచ్చే ఈ రేంజ్ లో ప్రమోషన్ చేసి ఒకవైపు రామ్ చరణ్, ఒకవైపు ఎన్టీఆర్, ఒకవైపు రాజమౌళి, ఒకవైపు అజయ్ దేవగన్, ఒకవైపు ఆలియా భట్ ను పెట్టి అమ్మో అని చెప్పి సినిమాకి వచ్చింది 1000 కోట్లు. మరి నువ్వు పెట్టింది 600 కోట్లు రా నాగశ్విన్. ఈ సినిమాకి ఏ మాత్రం ప్రమోషన్ చేస్తున్నావు, ఏ మాత్రం ముందు నాగశ్విని రా అంటున్నావు నువ్వు, చూసుకో అసలు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. అన్ని పైసలు పెట్టింది నాగశ్విన్ కాదు, ఏమంటారు వైజయంతి పోలీసు వాళ్ళు. ఎస్ అది చెప్పండి వాడికి, ఎవరికి చెప్పాడు ఇప్పుడు నో యూస్, వాడు విండండి. అది మర్చిపోతుంది, అది రాజమౌళి మూవీ, ఇది నాగశ్విన్ మూవీ, చాలా తేడా ఉంటాయి. ఇద్దరు ఒకటి కాదాడా. అదే కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటది ప్రమోషన్ ఎట్లా చేయాలో. నువ్వే చెప్పాలరా ఎవరు ఎట్లా ప్రమోషన్ చేయాలని. Each film is different, each product is different, and how you market it differs from product to product. ఇది ఎవడరా ప్రతిసారి వాళ్ళు ఏం చేయాలి వీళ్ళు ఏం చేయాలని డిసైడ్ చేస్తాడు ఇప్పుడు ఈ వీడియోలలో. అలా అరే నాగశ్విను అంట. అరే నాగశ్విన్ అదే కదా, ఈ సినిమా రిలీజ్ అయిపోయాక ఉంటుంది చూడరా నీకు, నీ అడ్రస్ పెట్టి నీ ఇంటికి వచ్చి మరీ చేస్తారు చెప్తున్నా. సో వేకప్ కల్కి మూవీ టీం, ఎక్కడైనా ప్రమోషన్స్ అయితే పీక్స్ లో చేయండి, కొద్దిగా అందరికి తెలిసేలా చేయండి. కల్కి సినిమా ఎప్పుడు రా అని చెప్పి నన్నే చాలా మంది అడుగుతుంటే నాకైతే నవ్వొస్తుంది. కల్కి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు, నువ్వు వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అడిగితే నాకైతే నవ్వొస్తుంది అంట. అడిగినోడు ఎంత వేస్ట్ గాడో అది కూడా నిన్ను అడిగిండు వాడు. అదే కదా, పోయి నిన్నే అడిగిండాడు. అదే కదా, ముందే ఆడ బయట ఈ మూవీ అనుకొని వేరే కలికి బుక్ చేసుకుంటారు అదే. పరిస్థితి ఉంది. అట్లాంటిది ఇన్నే అడగాలి ఇక. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా ఫ్రెండ్స్. కల్కి మూవీ టీం ఎక్కడ తక్కువ కలెక్షన్స్ వస్తాయని చెప్పి కోరుకునేటటువంటి ఫ్యాన్స్ ఆవేదన అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇది నీ ఆవేదన ఫ్రెండ్స్, నీ ఆవేదన వాళ్ళ ఆవేదన ఎందుకు చెప్తున్నావు ఫ్రెండ్స్? నువ్వు అందరి మీద రుద్దకు ఫ్రెండ్స్, నీ ఆవేదనలు తీసుకొని. నీ తమ్ముంటే ఇవన్నీ చెప్పి ఇది నా ఒపీనియన్ అని చెప్పు. వాళ్ళ అట్లా ఎప్పుడు ఒపీనియన్ వీళ్ళ ఒపీనియన్, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు. అట్లా ఎప్పుడు అట్లా చెప్పిండాక మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. ఈడు మైకేల్ జాక్సన్ అన్నప్పుడే అర్థమైపోయింది. అదే కదా, హైప్ అయితే మామూలుగా లేదనమాట. 4-5 సిరంజీలు తీసుకొని కసా గుచ్చుకున్నా ఈ రేంజ్ లో హైప్ రాదేమో. ఆ రేంజ్ లో హైప్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఉంది. మొన్నటిదాకా కల్కి గురించి ఎవరు మాట్లాడుకోలేదు, ఇప్పటిదాకా మాట్లాడుకున్న వాడైతే లేనమాట. ఇప్పుడైతే ప్రతి ఒక్కరి నోటంట కల్కి మూవీ టికెట్స్. చూసారా సార్ డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఇంతసేపు ఏమన్నావురా నువ్వు? ఒక్క రోజు కింద చేసిన వీడియో మళ్ళా అదే ఒక్క రోజులో నీ ఒపీనియన్ మారిపోతుందారా? ఇంత జ్ఞానోదయం ఎట్లా వచ్చిందన్నా నీకు? అంటే వీడు వీడియో ఏంగానే అందరికి అర్థమైంది, ప్రమోట్ అయిపోయింది. హైప్ ఓకే, అంటే ఇప్పుడు వీడు చెప్పగానే కల్కి టీం ప్రమోషన్ చేసింది, దానివల్ల హైప్ వచ్చిందా ఇప్పుడు? అంతే, అది మామూలుగా లేదు హైప్ ఫ్రెండ్స్. 4 సిరింజీలు కసా ఎక్కించి విజయ్ దేవరకొండని ఇరికించేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఖచ్చితంగా విజయ్ దేవరకొండ అర్జున్ లాగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. తన ఒక క్యామియో రోల్ ఉంటుంది, లేదా కాదు ఇరికించాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? దీనికి తెలియదు మహాభారతంలో అర్జున్ ఉంటాడు అని. దాంట్లో ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి అందులో, మరి అవన్నీ తెలియదు వీడికి. దీపిక పదుకునే కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ మన అర్జున్ లేదా కల్కి మన విజయ్ దేవరకొండ అయి ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆ తర్వాత 3018 ఏడి అనేటటువంటి దాంతో 3018 ఐదేంటి వచ్చింది. 3018 వచ్చింది 2A. వీడు తీస్తుండా అది ఇంకోటి? అంటే ప్రభాస్ అన్న ఈ సినిమాలో హీరోనా కాదా అంటే సైడ్ రోల్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. తన భైరవ రోల్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మొత్తం మెయిన్ క్యారెక్టర్లు ఎక్కువగా ఉన్నాయి. అశ్వత్థామకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సైడ్ రోల్ అంటారా? ప్రభాస్ సైడ్ రోల్ అంట. ఇంకేం అర్థమవుతుంది అసలు? వాడు పోస్టర్లు ట్రీజర్లు చూసి మొత్తం సినిమా చెప్పేస్తున్నాడు. పార్ట్ 2 స్టోరీ కూడా చెప్తున్నాడు. వాళ్ళ విజయ్ దేవరకొండ నిరికించిండి అంటాడు, ప్రభాస్ సైడ్ రోల్ అంట. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఆ తర్వాత దీపికా పదుకునేకి ఇంకా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత భైరవకి ఇచ్చారు. వీళ్ళిద్దరి చుట్టూ తిరిగేటటువంటిది, వీళ్ళ ముగ్గురు ఒకరినొకరు కొట్టుకునేటటువంటిది. ప్రభాస్ అన్న ఫైట్ చేసిందిరా వీళ్ళతోటి, అది కూడా ఇద్దరు అని చెప్పే ప్లేస్ లో ముగ్గురు చెప్తున్నాడు. ఈ సినిమా చూడక ముందే అన్ని అల్లుతాడు స్టోరీలు. బా మళ్ళా ఇంపార్టెన్స్ ఇచ్చిరని కేటగరైజ్ చేస్తుండు. ఫస్ట్ వీళ్ళకి ఇచ్చిర్రు, తర్వాత వాళ్ళకి ఇచ్చిర్రు. అది సినిమా స్టోరీ ఎట్లుంటే అట్లా వాళ్ళకి ఆ క్యారెక్టర్లు ఇస్తారు. నీలాంటి వాడు వచ్చి వాడు సినిమా చూసి వచ్చి చెప్పిండంటే ఓకే రా భయ్, వాడు సినిమా చూడాడు ఏం చూడాడు వచ్చి చెప్పేస్తున్నాడు. రిలీజ్ కాక ముందే అది కూడా ఫ్యాన్స్ కి అనవసరంగా లేనిపోని పుల్లలు పెడుతుంటాడు వీడు. సో శ్రీకృష్ణ క్యారెక్టర్ ఉండదు, అర్జున్ క్యారెక్టర్ ఉండదు. దీంట్లో అయితే మనం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్టేట్మెంట్ ఎట్లా పాస్ చేస్తుండు? నీకు నచ్చింది చెప్పకరా, ఆడు ఉన్నది చెప్పరా. అరే డైరెక్టర్ చాయిస్ ఉంటదిరా పాపం. చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నా గెస్ కరెక్ట్ అయితే 100కి 100% కాదు 200% విజయ్ దేవరకొండ కల్కి సినిమాలో ఉన్నాడు. 100% 200% ఉంటారు వీళ్ళు. ఉన్నారంటాడు, లేడంటాడు, ఇరికిచ్చిరంటాడు.
అన్ని ఇడే అంటాడు. నెక్స్ట్ వాము అసలు వీడు చూద్దాం అది. నెక్స్ట్ వీడియోలో ఏమంటాడు. స్టోరీ లైన్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. నేను నిన్న ఒక వీడియో చేసిన అనమాట, విజయ్ దేవరకొండ ఉండేటటువంటి అవకాశం లేదు, మళ్ళీ ఇవాళ ఏమంటూ ఉన్నారంట మనం మీరు అనొచ్చు. కొన్ని డౌట్స్ అయితే కొడుతున్నాయి ఫ్రెండ్స్, ఉన్నా కానీ వాళ్ళకి normal పరిచితుడురా నువ్వు. అది ఒక్క రోజులో డౌట్లు వచ్చేసారా? చూసినావా రిలీజ్ కాకముందే నీకు ఇన్ని డౌట్లు వచ్చినాయంటే రిలీజ్ అయినాక నేను చెప్పిన విషయం రా అంటాడు ఇక వచ్చి. నిన్ననేమో లేడంటాడు పక్క, ఇవాళేమో ఉండొచ్చు అంటాడు, రేపేమో ఉన్నాడు అనేసి. ఉన్నాడు అంటాడు పక్క అంతే. పక్క 200% ఉన్నాడు అంటాడు. అరే ఒక పాయింట్ మీద ఉండరా, అటు ఇటు ఏమి ఊతావురా. చేస్తున్నారు. ఒకవేళ విజయ్ దేవరకొండ ఉంటే ప్లస్ అనమాట, దేనికి సినిమా కాదు తనకి ప్లస్, తన కెరియర్ కి ప్లస్. వాడు ఈదురాయుడు విజయ్ దేవరకొండ ట్రోల్ సినిమా చేస్తున్నాడు. అదే కదా. రెడ్డి గాడు వెళ్ళిపోయాడు వాడి బతికిలో. సర్కాస్టిక్ గా బాగా మాట్లాడుతున్నాడు. సినిమాకి అదే కాదు అతనికి అతని కెరియర్ కి అంట బ్రో. నువ్వే చెప్పాలరా. ఇప్పటిదాకా చాలా సినిమాలు వచ్చేతానే, కానీ ఎవరు కూడా బాలీవుడ్ వాళ్ళు గుర్తుపట్టలేదు. మన ఇండియా దాటితే ఎవరికో కూడా తెలియదు. ఫ్రాంక్లీ మాట్లాడాలంటే మన రాష్ట్రం దాటినా తను ఎవరికి తెలియదు. కానీ అరే అర్జున్ రెడ్డి స్ట్రైట్ తెలుగు సినిమా చూసే హిందీ వరకు ఏందిరా అది. హిందీ హీరోయిన్స్ కి చాలా మంది ఎవరిని డేట్ చేస్తారంటే విజయ్ దేవరకొండ పేరు చెప్తారు. అట్లాంటిది రాష్ట్రం బయటికే పేరు పోలేదంట. కానీ అతి ప్లీజ్ దండం రా నాయనా నీకు. చాలరా రే, నువ్వు నీ రోత అమ్మా. వేరే ఎవరినో తిడతాడు ఆడ, అట్లా అంటాడు ఇట్లా అంటాడు అని. నువ్వైతే వేరే వాళ్ళ గురించి అనొచ్చు. వాడు చెప్పుడు అంతా ఓకేరా, కానీ చెప్పుడు కూడా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తాడంటే నార్మల్ వాడు అయితే నమ్మేస్తాడు ఇక. ఇలాంటి ఎడ్డోళ్ళు అయితే నమ్మేస్తారు ఈజీగా. మా రావణ్ భయ్య చెప్పిండు అంటారు. చూసారు కదా గైస్ మన రోత ఫర్ యూ చేసిన రోత. మీకు ఎలా అనిపించేదో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బాయ్. చిట్టా 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 చిట్టా